హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి టీటీడీ తిరుమల తిరుపతి వెళ్ళే భక్తులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గతంలో కొన్ని సీజన్లో మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. మరోవైపు శని ఆదివారాలు పండుగ వేళల్లో మాత్రం తిరుమల కిటకిటలాడేది. కానీ ఇప్పుడు సెలవులు పండుగలతో సంబంధం లేకుండా ఆన్లైన్లో తమకు టిక్కెట్లు ఎప్పుడు దొరికితే అప్పుడు వెంటనే రైలు బస్సు సొంత వాహనాల్లో బయలుదేరి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు నిత్యం చేరుకుంటారు. దగ్గరగా ఉండే జిల్లాల వారు కూడా వచ్చి తిరుమలేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈరోజు తిరుమలలోనే వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 8 నుంచి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న ఆదివారం మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 80,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,608 మంది భక్తులు తమ తలనీలాలు స్వామివారికి సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.